ఈరోజు ఒక్కటే చూస్తున్నా, అనేక మంది యవన బిడ్డలండి, అనేక మంది యవనస్తులు వారి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. తల్లిదండ్రుల మాట వినకుండా, సేవకుల మాట వినకుండా, పెద్దవారి మాట వినకుండా వారి విలువైన యవ్వన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ప్రియ క్రైస్తవుడా, ప్రియ యవన చెల్లి, తమ్ముడు, ఈరోజు మీ జీవితాలే పాడు చేసుకోకండి. అనవసరంగా ఆ బురద జోలికి వెళ్ళి, ఆ పాపం జోలికి వెళ్ళి ధైర్యాన్ని కోల్పోకండి. ఈరోజు ఈ వర్తమానం వింటున్న ప్రియ యవన బిడ్డలు, పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా మీతో మాట్లాడుతున్నాడు. జీవితం ఎంతో విలువైనది. యేసుక్రీస్తు ప్రభువారు మీ జీవితాలు ఎంతో ఫలవంతంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాడు ఆయన. మీ యవన జీవితాన్ని పాడు చేసుకోవద్దు, మీ యవన కాలాన్ని పాడు చేసుకోవద్దు.